ఎడ కూర్చున్నావు? కొట్టుకోకూరి పొద్దున్నే ఏం చేస్తున్నావు? బాయిల్డ్ ఎగ్స్, చాయ్. ఏంది ఏంది ఏంటిది కిచెన్ ఇట్లున్నది? ఆ బోల్ ఏంది? వా లోపలికి కూడా రాబోతుంది ఇతను. అంత ఘోరంగా అయిందండి. తగ్గలే జ్వరం? అందరూ అందరూ బాగున్నారా? 2-3 days నుంచి అయితే రచ్చ అవుతుంది. రచ్చ ఏం లేదు. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా పిల్లలందరికీ, పెద్దవాళ్ళకి. ఇంట్లో ఎటోళ్ళు అటు అతుక్కపోతారు, బెడ్లకి, సోఫాలకి. కొంతమంది అయితే సోఫాలకి అతుక్కపోతారు. ఎక్కడ పడుకున్నారు వీళ్ళంటే? సోయి కూడా ఉంటుంది, ఎక్కడ పడుకుంటారు. అంత నీరసంగా అయిపోయారు. ఆయనైతే మళ్ళా పాత రోజులకు వచ్చేసిండు. పాత రోజులు అంటే అది సేమ్ నిమోనియా లాగా. అది అంటే మేము చేసిన తప్పుల వల్ల అంటే పట్టించుకోలేదు మేము ఇంతకుముందు. అరే అల్లరి వీళ్ళిద్దరు కొట్టుకుండే ఇంటుండే. ఇంతకుముందు అయితే నిమోనియా లాస్ట్ 2 years బ్యాక్ అనుకుంటా. ఏమైందమ్మా? లాస్ట్ 2 years బ్యాక్ అయితే నిమోనియా వల్ల అండ్ అత్యకు నిమోనియా కొంచెం ఫామ్ అయింది అది లోపల. అప్పుడు డాక్టర్ ఏం చెప్పిండంటే ఆ టైం నుంచి వెళ్ళి స్వీట్స్ కానివ్వండి, ఈ పాలు, పెరుగు ఇటువంటి అన్నీ బంద్ చేయమని చెప్పిండు. కొన్ని అవన్నీ మానేసి దీంట్లో అప్పుడైతే ఆ టైంలో అన్నీ మానేసినాం. ఈ లాస్ట్ డాడీ సరే పెరుగన్నం తింటావా అన్నదా? అమ్మో చేద్దామా అట్లుంటుంది. అయితే లాస్ట్ ఒక 1 month నుంచి కొంచెం ఏం లేదు కదా అని చెప్పేసి ఫ్రీగా వదిలేసినాం. ఫ్రీగా అంటే అన్నీ పెడతాను, స్వీట్స్ కూడా పెట్టినాం, బయట చిప్స్ కొనియడం, ఇట్లా అన్నీ అంటే కొంచెం వదిలేసినాం. ఇక అల్లరి కడకపో ఇంతకుముందు లేకుండా కాకుండా ఇక ఏం కావట్లేదు కదని చెప్పేసి ఫ్రీగా వదిలేసినాం. అదేమైందంటే మెల్లమెల్ల స్టార్ట్ అయ్యి ఇప్పుడు మొత్తమే ఎక్కువ అయిపోయింది. కంటిన్యూస్గా తగ్గడం, దానివల్ల జ్వరం, జలుబు, నైట్ అంతా ఇబ్బంది పడుతుండు. వీటిలో కూడా పిల్లలకి ఎవరికైనా నిమోనియా ఉంటే, ఇంతకుముందు వచ్చి ఉంటే, అంటే పుట్టగానే లేదు వాడికి కూడా చాలామంది పిల్లలకి మధ్యలోనే వస్తుందంట. అట్నే మీరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. అంటే తగ్గిపోయింది కదా, ఇప్పుడు ఏం లేదు, లాస్ట్ 1 year నుంచి ఏం లేదు, 6 months నుంచి ఏం లేదు అని చెప్పేసి అన్నీ పెట్టడం, ఫుడ్స్ బయట సైడ్ ఫుడ్ పెట్టడం. నిమోనియా ఉన్న వాళ్ళకి మెయిన్ ఏంటంటే మరీ పుల్లటి పదార్థాలు, ఇంకా తీయటి పదార్థాలు ఇవి పెట్టినప్పుడు వాళ్ళకు మళ్ళీ నంజు ఫామ్ అవుతూ ఉంటుంది. నేను బయట ఈ కేక్స్, కూల్ కేక్స్, నార్మల్ కేక్స్ అయినా ఏవైనా ఈ కేక్స్ పక్కన పెట్టేసండి. స్వీట్స్ అయితే పెట్టకపోవడమే మంచిది. డాక్టర్ చెప్పేది ఏంటంటే మీరు స్వీట్స్ పెడితే కంపల్సరీ వాళ్ళకి మళ్ళీ వస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. మీరు అవాయిడ్ చేయండి. వాళ్ళకు ఇంకా వేరే మిక్చర్ ఏమన్నా పెట్టడం అవాయిడ్ చేయండి. కానీ ఈ స్వీట్స్ కానివ్వండి, చాక్లెట్లు కానివ్వండి కంప్లీట్లీ బంద్ చేయండి. ముఖ్యంగా ఈ షాపుల్లో దొరికే రూపాయి చాక్లెట్లు కానివ్వండి, 2 రూపాయల చిప్స్ కానివ్వండి, అవైతే అసలు నేను దగ్గరికి కూడా రానివ్వను. కానీ ఏవైనా బంద్ చేయండి. ఏమైంది? ఈ డే బ్లాగ్ తోటి ఇలా కలుద్దాం. ఈరోజు సండే. అవును, సండే కాదు మండే స్కూల్ ఉంటుంది, సండే స్కూల్ ఉంటుంది. సండే రచ్చగాళ్ళు పిడుగులతోటి ఇలా పొద్దున్న దాకా ఉండాలి. నేను ఉంటా కానీ డాడీ గడ్డీలు పోతాయి, గడ్డీలు
ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే చూసారుగా బాయిల్డ్ ఎగ్స్. ఎందుకంటే ఇంట్లో రోజు టిఫిన్ అంటే ఆ దోశలు పోసి చంపుతారు. దీపం దగ్గర కొడతారు. దోశలు అంటే అవి మన బయట పోసిన దోశలు అయితే ఓకే, ఎందుకంటే మసాలా దోశ స్పెషల్ కాబట్టి ఒకటి ఉంటాయి కానీ తినబుద్ధి అయితే, కానీ ఇంట్లో పోసే అట్టు దోశలు తినబుద్ధి కాదురా నాయన. నాకు ఇంట్లో టిఫిన్ అన్నప్పుడు ఒకటే గుర్తువస్తుంది, దోశ వేయాలా అంటుంది. ఆ పోకిరి సినిమాలో ఉప్మా తింటావా అన్నట్టు, వాడు ఆ పోకిరి సినిమా మొత్తం ఉప్మానే కనబడుతుంది. మా ఇంట్లో మొత్తం దోశనే కనబడుతుంది, లేదంటే మొత్తం ఇడ్లీ కనబడుతుంది. కామన్ సార్ తినబుద్ధి కాదు, అందుకే అప్పుడప్పుడు బయట తింటా. కొన్నిసార్లు బయట తినడు ఇక్కడికి బయట తిండి ఇక్కడ తిండి తక్కువ, కానీ సద్దన్నమైన లేకపోతే బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెట్టుకొని తింటా, కొడుకులు ఉడకబెట్టుకొని తింటాక అంతే. ఈ బయట పెట్టి టిఫిన్ చేసుడు అంత టైం వేస్ట్ అనిపిస్తుంది, కానీ చక్కగా 2 కొడుకులు ఉడకబెట్టుకొని తిన్నాను అనుకో సెట్. అట్లా కంప్లీట్ చేస్తా బ్రేక్ఫాస్ట్. వాడు ఇంత సైలెంట్గా ఎందుకు కూర్చున్నాడు తెలుసా? బయటికి వెళ్తాను సండే కదా, మార్కెట్ పోయి వర్క్ వద్దామంటే సైన్యం వెంట పడ్డది. చూడు కళ్ళు మూసి తెరిచే లోపల వీళ్ళు స్కాన్ చేశారు ఎటు పోతారు అని. పోయి మెల్ల మటన్ తీసుకొని వద్దామని పోతాను. నియర్ బై అయితే మండి ఉంటుంది, కానీ అక్కడ ఎక్కువ తీసుకురాను నేను, ఎందుకంటే ఇంట్లో ఆంచలు తీసుకొచ్చినా అని చెప్తే తినరు. అందుకే వాళ్ళు తిన్నప్పుడు నేను ఒక్కని తినా అని చెప్పేసి ఆడిపోవడం బంద్ చేసిన. ఆడ చాలా తక్కువ రేట్, చెప్పాలంటే 300 to 400 కేజీ, అక్కడ బయటనైతే 600 to 800 కేజీ. ఎన్ని రోజులు అయితే ఉండగా మన బైక్ కనబడక వీడియోలలో. ఒక వీడియో అయితే ఫుల్ వీడియో చేస్తా బైక్ది, ఆల్మోస్ట్ ఎంత తిరిగినా తెలుసు ఇప్పటికి. దీనిలో చెప్పాలంటే 60,000 తిరిగినాయి బండి మీద. ఈ బండి పర్ఫార్మెన్స్ మొత్తం చూసేసిన. మన బండి చూసి ఎట్లా అయిపోయిందో. దీనికి అయితే ఎందుకు పెట్టినా అంటే, నేను డే మొత్తం బయటనే ఉంటాను కదా, సన్లైట్ అయినా బయట నుంచి వర్షాకాలం కదా, ముందు నుంచి వాటర్ పడుతున్నాయి. ఆ వాటర్ ఇక్కడ ఈ మొబైల్ ఇక్కడ హోల్డర్ ఇక్కడ ప్లేస్ చేస్తా, ఆ వాటర్ మొత్తం వచ్చి ఇక్కడ పడుతున్నాయి. ఆ సన్లైట్ కూడా ఈయనే పడుతుంది, కనబడతలేదు స్క్రీన్ అని చెప్పేసి ఆడ దాన్ని ఇట్లా సెట్ చేసిన. చూడండి ఎట్లా అయిపోయింది మొత్తం. బైక్ చూడండి కండిషన్ బాగానే ఉంది, కానీ ఇంత గలీజ్ అయిపోయింది. వాషింగ్ చేయాలి. దీని ఫుల్ వీడియో అయితే చేశాను నేను, ఎందుకంటే కొంతమందికి ఇంజన్ గురించి, పవర్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి డౌట్ ఉంది. అసలు ఏ ఇంజన్ చూజ్ చేసుకోవాలి. 2025లో బైక్ తీసుకునే వాళ్ళైతే కొద్ది రోజులు ఆగండి. దసరాలో అందరు దసరాకి తీసుకుందామని ప్లాన్ వేస్తారు కదా, దసరాకి అయితే ఎవరు తీసుకోకండి. నేను చెప్తా మీకు, ఎవరైతే వెయిట్ చేస్తున్నారో బైకులు తీసుకోవడానికి. పోయిన పని అయితే ఇట్లా అయింది. బయట మండీలో అయితే కేజీ 500 రూపీస్, బయట వచ్చేసి 900 ఉంది. హాఫ్ కేజీ మనకు 450 పడ్డాయి. దా నిత్య ముట్టవు కదా, అంతా అంటుతుంది. మటన్ ఇది తినండి. మటన్ తింటావా చికెన్ తింటావు నువ్వు? మటన్ ఎందుకు? వాడికి మటన్ తినడు వాడు. పద పైకి వెళ్దాంపా. అంటే కొంచెం స్పైసీగా చేస్తారు కదా చికెన్ తోటి కంపేర్. చికెన్ మామూలుగా చేస్తారు కానీ మటన్ కొంచెం స్పైసీగా చేస్తారు, ఎందుకంటే ఆ టేస్ట్ కోసం అని. అదే వాడు తిన్న 1-2-3 సార్లు కూడా ఇంట్లో కొంచెం స్పైసీ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మటన్ వాడికి డైజెషన్ కాదు, మోషన్స్ కావడం ఇట్లా అవుతుంది. వాడు అందుకే మటన్ తినడానికి భయపడతాడు. మోషన్స్ అయినాయా? వాడు మటన్ తినడానికి భయపడతాడు, ముందే అడుగుతాడు మటన్ నేను తినను అని చెప్పేసాడు క్లియర్గా. చూద్దాం, ఇప్పుడు తినకపోతే మళ్ళీ చికెన్ తీసుకురావాల్సిందే. కంపల్సరీ మటన్ తెచ్చినప్పుడు అయితే చికెన్ తేవాల్సిందే వాడి కోసం, మళ్ళీ సపరేట్గా. తినకపోతే కొన్నిసార్లు తింటాడు, కొన్నిసార్లు తినడు. అమ్మ, సెకండ్ ఫ్లోర్కి వచ్చి సెకండ్ ఫ్లోర్ నుంచి కింద దిగేసరికి అనిపిస్తుంది. ఎంత తెలుసా? 450 హాఫ్ కేజీ. అవునా? మండీలు ఎంత తెలుసా? 500 కిలో ఉన్నది. ఇక్కడ మాత్రం 450 రూపాయలకి హాఫ్ కేజీ. అమ్మ
ఏంటి హాఫ్ కేజీ కేజీ కేజీకి 1200 అంట. కాల్కులేట్ చేసుకొని చెప్పింది. ఓకే డన్. పూలు బొక్క మంచి కిక్ అనిపిస్తుంది, కానీ ఎక్కడ తెలుసా, ఈ ఫంక్షన్ల దగ్గర ఎక్కడైనా ఆ టైంలో పూలు బొక్క వస్తే కిక్ అనిపిస్తుంది, కానీ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఎందుకో అంత మజాని అయితే రాదు. కానీ స్టార్ట్ చేసినాం, కూర అయింది, స్టార్ట్ చేసినాం. తింటున్నావారా? ఏమైంది? ఏమైంది? కలిపియాలా అంత ఇష్టం లేదు, కానీ తింటున్నాడు మెల్లమెల్లగా. కుమ్మేస్తున్నాం. సండే మీరు కూడా ఏం గుమ్ముతారో కుమ్మేసేది. హలో, ఇదైతే ఈ వీడియో ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే నైట్ 12 అవుతుంది కరెక్ట్గా, 12-1. ఇప్పుడు ఎవరన్నా ఐస్ క్రీమ్ తింటాడా? నేను ఇవాళ సండే కాబట్టి ఇన్సెంటివ్ ఎక్కువ ఉంటుంది. మధ్యాహ్నం లాగిన్ అయినా 12కి లాగిన్ అయ్యి 12 to 4, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 6:30కి లాగిన్ అయ్యి ఇప్పుడు నైట్ 12 వరకు ఉన్న టార్గెట్గా అయిపోయింది. వచ్చేసండే కాల్ చేసి డాడీ ఐస్ క్రీమ్ ది డాడీ అన్నది. వాళ్ళ అన్నయ్య నిద్రలు ఉన్నాడు, పడుకోలే. పొద్దున్న స్కూల్కి లేమంటే ఏమంటావు? స్కూల్ పోవా? ఎటు పోదాం మరి? ఎటు పోవా? ఇంట్లోనే ఉంటావా? అట్లా ఉంటుంది. ఇవాళ సండే అయితే ఇట్లా క్లోజ్ అయిపోయింది. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ఈ సండే అయితే ఇట్లా గడిచిపోయింది. అయితే ఏం చెప్దాం అనుకున్నా అంటే మర్చిపోయినా. మెయిన్ ఇప్పుడు నేను లాస్ట్ ఒక 3 years నుంచి వెళ్ళి డెలివరీ ఫీల్డ్లో ఉన్నా. 3-4 years అవుతుంది కావచ్చు డెలివరీ ఫీల్డ్లో ఉన్నా. ఈ డెలివరీ బాయ్స్ అంటే ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా? ఇప్పుడు మామూలుగా అందరూ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు కదా. ఏ టైంలో ఆర్డర్ పెట్టుకుంటారు? ఎక్కువ ఆఫ్టర్నూన్ ఆర్డర్ పెట్టుకుంటారు, స్నాక్స్, లంచ్, డిన్నర్ ఈ టైంలో ఆర్డర్ పెట్టుకుంటారు. 12 to 3, ఆఫ్టర్నూన్ అయితే 12 to 3, నైట్ అయితే 7 నుంచి వెళ్ళి 10 మధ్యలో ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇది ఒకటే ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మరి డెలివరీ పార్ట్నర్స్ ఇప్పుడు మీకు ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏ టైంలో తింటారన్న ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఏ కంపెనీలో అయినా పేరు చెప్పను, ప్రతి ఒక్క ఫుడ్ డెలివరీ యాప్లో ఒక కండిషన్ ఉంటుంది మాకు ఇచ్చే ఇన్సెంటివ్స్ బట్టి. ఆఫ్టర్నూన్ 12 నుంచి 3 వరకు లాగిన్ ఉండాలి, ఈవినింగ్ 7 నుంచి 10 వరకు కంపల్సరీ లాగిన్ ఉండాలి. ఈ టైంలో లాగిన్ ఉంటేనే మాకు ఇన్సెంటివ్స్ వస్తాయి. అంటే మరి ఏ టైంలో తింటారు? ఏ టైంలో తింటాం మేము అంటే ఈవినింగ్ 6 లోపు ఈవినింగ్ 6 కన్నా తినాలి. నైట్ అంటే మేము వచ్చేసరికి మళ్ళీ 12 అవుతుంది, 11-12 అంటే నైట్ 12 కన్నా తినాలి. మరి మధ్యాహ్నం అంటే ఇక బిఫోర్ 12 అన్నా తినాలి, ఆఫ్టర్ 4 PM అన్నా తినాలి. ఇట్లా డెలివరీ పార్ట్నర్స్ అంటే కొంతమంది నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, కొంతమంది అక్కడ ఇక్కడ యూట్యూబ్లో కానీ నేను రీల్స్లో కానీ చూస్తుంటే మాట్లాడుతూ ఉంటారు, డెలివరీ పార్ట్నర్స్ ఏముంది హాయిగా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ పైసలు సంపాదిస్తారు అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఫీల్డ్లో అంటే కొంతమంది ఒక్కొక్కడు కొన్ని దగ్గర పనిచేసే వాళ్ళకి ఏంటంటే ఫెస్టివల్స్ రాగానే హాలిడేస్ ఇచ్చేసారు, ఆఫీస్ ఉండదు, లీవ్ ఉంటుంది, ఎవరీ సండే వీక్ ఆఫ్ ఉంటుంది. ఇట్లా మాకు అట్లా ఏమి ఉండదు, ప్రతి సండే లాగిన్ అంటే పండుగలు ఏమైతే ఉంటాయో కంపల్సరీ లాగిన్ ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఆ టైంలోనే ఎక్కువ ఇన్సెంటివ్ ఉంటుంది, ఎక్కువ ఎర్నింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ పండుగ అయినా, దసరాకైనా, దీవాళికైనా, ఇంకే పండుగలైనా, చిన్న చిన్న బతుకమ్మ వచ్చినా, ఏది వచ్చినా, గణేష్ నిమజ్జనం పండుగ వచ్చింది, ఇటువంటి టైంలోనే మాకు ఎక్కువ ఇన్సెంటివ్స్ పెడతారు. ఆ టైంలో లాగిన్ ఉండాల్సి వస్తుంది. సండే రోజు అయితే తెలిసిందే కదా, సండే కంపల్సరీ సండే ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి. ఏ పండుగలు కూడా మేము అంతే, అందరూ తిరిగి ఎంజాయ్ చేసే టైంలో మేము డ్యూటీ చేయాల్సి వస్తుంది. అందరూ పడుకునే టైంలో మేము డ్యూటీ చేస్తాం, అందరు డ్యూటీ చేసే టైంలో మేము పడుకుంటాం. అట్లా ఉంటుంది ఈ ఫీల్డ్ అయితే. ఇంతవరకు 3-4 years నుంచి అంటే ఇదే ఫీల్డ్ ఉంటున్నాను, నాకైతే ఏ ప్రాబ్లం లేదు. చేసే పని చెప్పుకోవడానికి కూడా నాకేం సిగ్గు లేదు, డెలివరీ బాయ్ అని. ఎందుకంటే నేను చేసే పని నాకు అన్నం పెడుతుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా దాన్ని తక్కువగా చూడను. ఎవరేమనుకున్నా నాకు అవసరం లేదు, ఎందుకంటే ఓకే చలో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మీకు డెలివరీ బాయ్స్ వచ్చి డెలివరీ చేస్తున్నప్పుడు కొంచెం వాళ్ళని చీప్గానైతే అయితే చూడకండి. ఎందుకంటే వాడు లంగతనం దొంగతనం అయితే చేస్తలేడు, వాడు బ్రతకడానికి ఏదో ఒకటి కట్టబడతాడు కాబట్టి
మీరు వానికి 10 రూపాయలు ఏం సహాయం చేయకపోయినా కొంచెం అవతల ఉన్నది కూడా ఒక మనిషి అని చెప్పేసి వాడిని చులకన చూడకుండా ఉంటే సరిపోద్ది. అమ్మ కోడి పరిస్థితి అని చెప్పవా వాళ్ళకి? అయ్యో చెప్పలే. ఓకే బాయ్. ఇంకా ముచ్చట్లు చాలా ఉన్నాయి, మేము మాట్లాడుకోవాలి. రాత్రి జస్ట్ ఇప్పుడు నైట్ 12 అవుతుంది. రేపు పొద్దున స్కూల్కి పోవా? ఇప్పుడు అన్ని బాతకాలు కొట్టుకుంటూ ఉంటుంది. రేపు పొద్దున్న లేమంటే మమ్మీ చెప్తుంది డాడీ. ఓకే చాలా రైట్. మరి ఉంటా. ఈ వీడియో ఎడిటింగ్ చేసి రేపు మండే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. రేపు పొద్దున్న వేసినా చూద్దాం. ఇప్పుడు తిని పడుకునేసరికి 1-2 అవుతుంది. బాయ్.